తన తండ్రి ఇటువంటి పని చేస్తాడని ఏ ఆడపిల్ల కలలో కూడా ఊహించి ఉండదు. ఒక స్త్రీ ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడు అనుకోకుండా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూడగానే ఎదురుగా తన తండ్రి నిలబడి ఉన్నాడు. తన తండ్రిని చూడగా కూతురు ఎంతో సంతోషించింది. కానీ అంతకు మించి కంగారు పడుతోంది. అప్పుడు ఆ తండ్రి, నువ్వేమీ కంగారు పడద్దమ్మా, నువ్వు అల్లుడు గారు సంతోషంగా ఉంటే నాకు ఇంకేం కావాలి, కేవలం నిన్ను చూసి వెళ్దామనే వచ్చానమ్మా అని తన కూతురుతో చెప్తాడు. అప్పటికి సమయం మధ్యాహ్నం అయింది. అంత దూరం నుంచి వచ్చిన తండ్రికి కనీసం భోజనం చేయండి నాన్న అని అడగలేని స్థితి ఆ కూతురుది. ఇంట్లో కనీసం గరిటెడు బియ్యం కూడా లేని పరిస్థితి. డబ్బాలోంచి ఊడ్చి తీసినా కనీసం గుప్పెడు బియ్యం కూడా లేవు. తన కూతురు దేనికో ఆందోళన పడుతుందని ఆ తండ్రి గమనించాడు. ఏదో పని ఉన్నట్లుగా వంటింట్లోకి వెళ్లి అన్ని డబ్బాల మూతలు తీసి చూసిన వెంటనే బాధతో అతని మనసు కృంగిపోయింది. ఎంతో గారాబంగా పెంచానే, అడిగింది కాదనకుండా ఎంత ఖర్చైనా ఇచ్చేవాన్నే, నీకోసం ప్రాణాలిచ్చే తల్లిదండ్రుల ప్రేమ కన్నా నెల రోజుల క్రితం పరిచయమైన వాడి ప్రేమ ఎంతో గొప్పదని భావించి ఇంట్లోంచి పారిపోయి వచ్చిన తన కూతురు ఇటువంటి పరిస్థితిలో ఉంటుందని ఆ తండ్రి అస్సలు ఊహించలేదు. తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఉద్యోగం సద్యోగం లేకుండా ఆ వ్యాపారం చేస్తాను ఈ వ్యాపారం చేస్తానంటూ కాలక్షేపం చేస్తున్నాడని, తన కూతురే బయటెక్కడో పనిచేస్తే వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తుందని తండ్రికి తెలిసింది. ఇప్పుడే వస్తాను తల్లి అని చెప్పి ఆవిడ తండ్రి బయటికి వెళ్లాడు. తన తండ్రి తిరిగి వచ్చాక ఏం సంజాయిషి చెప్పుకోవాలని అతని కూతురు దిగాలుగా ఆలోచిస్తూ కూర్చుంది. కొంతసేపటి తర్వాత తండ్రి ఆటోలో ఇంటికి వచ్చాడు. తనతో పాటుగా 3 నెలలకి సరిపడా బియ్యం, పప్పులు, ఉప్పులు ఇలా నిత్యావసర వస్తువులన్నీ తీసుకొచ్చాడు. అది చూసిన అతని కూతురు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. మౌనంగా తలదించుకుని కన్నీరు పెట్టసాగింది. అప్పుడు ఆమె తండ్రి, ఊరుకో తల్లి, ఓర్పుగా ఉండు, నీకు కూడా మంచి రోజులు వస్తాయి అని ఓదార్చి బాధతో ఆమె తండ్రి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఆయన అన్నట్లే జరిగింది. కొద్ది రోజుల్లోనే అతని కూతురికి మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు తండ్రి మళ్ళా తన కూతురింటికి వెళ్లాడు. తన కూతురు ఇంటి నిండా ఎటువంటి లోటు లేకుండా ఉంది. ఒక మూల బియ్యం బస్తాలు, వంటింట్లో పూర్తిగా సరుకులు. అది చూసిన ఆ తండ్రి హృదయము కడుపు రెండూ ఒకేసారి నిండిపోయాయి. అయినా తన కూతురి ఆనందం కోసం భోజనం చేసి లేచాడు. ఆమె తండ్రి ఇక ఇంట్లోంచి బయలుదేరుతూ ఒక 500 రూపాయలను తన కూతురు చేతిలో పెడుతుంటే, ఇప్పుడెందుకు నాన్న, ఇప్పుడు మా పరిస్థితి బానే ఉంది కదా అంటూ మొహమాటంగా అంది అతని కూతురు. అప్పుడు ఆమె తండ్రి, బాగోలేదని కాదమ్మా, నా తృప్తి కోసం ఇస్తున్నాను, పండక్కి చీర కొనుక్కో అని చెమ్మగిలిన కళ్ళను తన కూతురు చూడకుండా కండువాతో తుడుచుకుంటూ వెళ్లిపోయాడా తండ్రి. ఇక్కడ కూతురికి తెలియని విషయం ఏమిటంటే, తన అల్లుడికి కొంత డబ్బిచ్చి మంచి వ్యాపారాన్ని పెట్టించి అతని జీవితాన్ని సరిదిద్దాడని, తన కూతురికి కావాల్సిన అన్ని సౌకర్యాలను తన తండ్రి సమకూర్చాడని. ఒకవేళ ఈ విషయం తన కూతురికి తెలిస్తే తనను ఎంతగా ప్రేమించిన తన తండ్రిని ఎంత మోసం చేసి నేనేం సాధించాను అనే ఆలోచన తన కూతురికి వస్తే తన సంసారం సరిగ్గా నడవదని భావించి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. నిజంగా నాన్నెప్పుడు నాన్నే కదా. తన పిల్లలు తన గుండెల మీద తన్ని వెళ్లిపోయినా వారు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటూ వారికి కష్టం వస్తే తన ప్రాణాలను అడ్డుపెట్టి ఆ కష్టాన్ని తీరుస్తాడు నాన్న. ఏ కారణం చేతైనా సరే ఏర్పడే తాత్కాలిక భాగోద్వేగాలకు లోనై మీ తల్లిదండ్రుల ప్రేమను చులకన చేయకండి. మీ తల్లిదండ్రులను కాదని మీరు తీసుకునే నిర్ణయాలు ఒకవేళ విఫలమైతే తిరిగి మిమ్మల్ని అక్కున చేర్చుకునేది మీ తల్లిదండ్రుల ప్రేమే. కాబట్టి లవ్ యువర్ పేరెంట్స్.